అల్లుడు, సారీ బాబు, కక్కున అల్లుడని నోటికొచ్చింది, నోరు జారేశాను. తప్పేముందిలే అంకుల్, నేను మిమ్మల్ని నా మేనమామలాగే అనుకుంటున్నాను. మేనమామ అనుకోవడం ఏంటయ్యా, నిజంగా నేను నీ మేనమావనే. బాబు, పొద్దున అఖిలాండేశ్వరి చేసిన అవమానం కళ్ళారా చూశాను, కన్నీళ్లు పెట్టుకున్నాను. పాపం, చెల్లి అమ్మ పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది. ఆ అవమానానికి చెల్లి ఉరేసుకోబోయింది అంకుల్. ఏంటి బాబు నువ్వు అనేది? అవునంకల్. విద్య, ఏయ్ విద్య, విద్య, విద్య. ప్రశ్నలా కలిగిన ఈ కడుపుకి ప్రస్తుతానికి నాకు దొరికిన జవాబు ఇదే అన్నయ్య. ఇప్పటి వరకు ఆ అఖిలాండేశ్వరి అపార్థాలతో అవమానాలతో మా అమ్మని బాధ పెట్టింది. ఇప్పుడు ఏదో కారణం దొరికింది కదా అని నా చెల్లి మీద కూడా తన అక్కసు ఆక్రోశం చూపిస్తుంది అంకుల్. అమ్మ మీద పడ్డ నిందని చెరిపేసి ఆ అఖిలాండేశ్వరికి మా అమ్మ విలువేంటో తెలియజేద్దామని ప్రయత్నించి మా నాన్న హత్యకు సంబంధించిన ఆధారాలు దొరక్క ఇలా చేతగాని వాడిలా మిగిలిపోయాను. ఆ ఆధారాలే నేను సంపాదించుండుంటే మా అత్తయ్య మమ్మల్ని ఇలా టార్గెట్ చేసేది కాదు, నా చెల్లెల్ని ఇంతలా అవమానించేదే కాదు. మా అమ్మకి చెల్లికి నా వల్ల ఏం లాభం కలిగింది అంకల్? నేనుండి కూడా వాళ్ళు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే నేనున్నా లేనట్టే కదా అంకల్. అయ్యో, అంత మాట అనకు బాబు. ఫలితం దక్కనంత మాత్రాన ప్రయత్నం తప్పవుతుందా? ఆధారాలు దొరకనంత మాత్రాన ఒక కొడుగ్గా, ఒక అన్నగా నువ్వు వాళ్ళ కోసం నిలబడి నువ్వు పంచిన ప్రేమ, చేస్తున్న పోరాటం చిన్నవవుతాయా? పైగా ఇంట్లో ఇన్ని బాధలున్నా కూడా ఫ్యాక్టరీలో ప్రతి కార్మికుణ్ణి కూడా నీ కుటుంబంలా భావించి వాళ్ళ కుటుంబాల్లో కన్నీళ్లు తుడిచి చీకట్లు దూరం చేసిన పుణ్యం ఊరికే పోదు బాబు. నా మాట నమ్ము, అతి త్వరలో నువ్వు వెతికే ఆ ఆధారాలు నీ కంటపడతాయి. అమ్మా చెల్లి కన్నీళ్లు దూరం అవుతాయి. నువ్వు మా భార్గవ స్థానంలో నిలబడి చక్రం తిప్పే గడియలు అతి త్వరలోనే వస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు. నాకింతలా ధైర్యం చెప్పినందుకు థ్యాంక్స్ అంకల్. అవతల అమ్మకి చెల్లికి నేనే ధైర్యం, వాళ్ళకి ఇంకెవరూ లేరు. నేను వెళ్ళడం ఆలస్యం అయితే వాళ్ళని భయపెట్టిన వాడిని అవుతాను. నేను వెళ్తాను అంకల్. అలాగే బాబు, వెళ్ళు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇప్పుడు నేను ఫ్యాక్టరీకే వెళ్తున్నాను. మీ నాన్నకు హత్యకు సంబంధించిన ఆధారాన్ని ఇవాళ ఎలాగైనా సరే వెతికి పట్టుకుని బయట పెడతాను బాబు, బయట పెడతాను. ఇతనేంటి ఈ టైంలో వచ్చాడు?
దేవుడా, నా భార్గవ్ నాయుడిని నాకు దూరం చేశావు. నా చెల్లి కుటుంబాన్ని అనాథలను చేశావు. నా భార్యా పిల్లలకి నన్ను కాకుండా చేశావు. అయినా కూడా ఎప్పుడూ నిన్ను నిందించలేదు, ఏదీ అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ఇకనైనా ఆ సాక్ష్యాన్ని నాకు చూపించు. పెద్దయ్య గారిని ఏమైందమ్మా సుజాత? ఆ గరుడ చంపడం నా కళ్ళారా చూశాను. యాసిడ్ అక్కడ. చెప్పింది అర్థమైందా? నాకు అర్థమైంది సార్. ఆ ఫైల్ వెతికి తీసుకురా. సరే సార్. రేయ్, పిచ్చి మాలోకం, ఏమర్థమైందిరా నీకు? ఫైల్ రూమ్లోకి వెళ్ళి తీసుకురామంటే 20 ఏళ్ళుగా మూసిపెట్టిన ఈ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తావరా? ఫైలు ఆ రూమ్లో ఉంది, వెళ్ళి తీసుకురాపో. వెళ్ళ. అలాగే సార్. ఆ రూమ్ దగ్గర ఏం పని? నేను వచ్చినప్పటి నుండి ఈ ఫ్యాక్టరీ అంతా జల్లెడ పట్టాను, కానీ నేను వెళ్ళి వెతకనిది ఈ గదిలోనే. ఏం వెతుకుతున్నారైనా?